యాదవ సామాజిక వర్గానికి టీడీపీ చేసింది ఏమీ లేదని, ఎన్నికల సమయంలో వాడుకుని వదిలేసే తత్వం టీడీపీ పార్టీదని, వైసీపీ ప్రభుత్వంలో యాదవులకు వివిధ పదవులతో పాటు గౌరవం, గుర్తింపు లభించిందని వైసీపీ యాదవ సంఘ నేతలు అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ యాదవ నేతలు ఈ సమావేశంలో కటారి శంకర్, రామచంద్రరావు, నాగరాజు, మురళి, బొట్ల సుబ్బారావు, సల్లా తిరుమలరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. యాదవ ఆత్మీయ సమ్మేళనం అని గోపాలనగర్లో పెడతాం జరిగింది. మరి వాళ్ళు టీడీపీ యాదవ ఆత్మీయ సమ్మేళనం అని కూడా పెట్టుకోలేదు, యాదవ ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు. మరి దానికి అసలు వాళ్ళు పిలవటం కూడా ఈ నియోజకవర్గం మొత్తం ఎలా పిలిచారంటే, యాదవ సంఘం మీటింగ్ జరుగుతుంది, ఎవరైనా కూడా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒక పార్టీ తరపున చేసేటప్పుడు అది ఏ కమ్యూనిటీ అయినా అది పలకరించుకోవాలా, మేము టీడీపీ పార్టీ తరపున ఈ సమావేశం చేస్తున్నాం మీరు రాండి అని. అట్ట కాకుండా ఒక యాదవ సంఘం తరపున ప్రకాశం జిల్లా సంబంధించి, అది ముఖ్యంగా మన ఒంగోలు నియోజకవర్గం యాదవ సంఘం తరపున ప్రెస్ మీట్ అన్న పార్టీ మీటింగ్ లాగా, సంఘం మీటింగ్ లాగా పిలవడం జరిగింది. సరే, అయినా కూడా నిన్న జరిగిన సమావేశం చూస్తే అది యాదవ కులానికి సంబంధించి పెట్టిన ఆత్మీయ సదస్సులాగా మాకైతే అనిపించలే. మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో సోదరులకి. ఎందుకంటే అక్కడ మరి ఆ ఊరేగింపు కానీ, మరి ఆ డయాస్ మీద కానీ ఎక్కడ ఆ పార్టీలో ఉన్న యాదవులకి సముచిత స్థానం, మంచి ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకైతే కనపడలా. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు మరి ఆయన కూడా యాదవ సామాజిక వర్గమే, మరి నగర అధ్యక్షుడు కూడా యాదవ సామాజిక వర్గమే. మరి వారికి ఎక్కడ ఆ ఊరేగింపులో కానీ అదేవిధంగా ఆ డయాస్ మీద పెద్దగా ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకు అనిపించలా. అదేవిధంగా మరి మన సోదరులు కొంతమంది మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ముఖ్యంగా ఫస్ట్ నేను సైట్ గురించి చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా కూడా ఆయన మనకి మా యాదవ్ సోదరులందరిని ఉద్దేశించి ఏదైతే మేము అడిగిన పిమ్మట 70 సెంట్లు ఆయన మాకు కేటాయించడం జరిగింది, శ్రీకృష్ణ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్కి. మరి దాని గురించి గతంలో నిన్న మరి రాచగర్ల వెంకట్రావు సోదరుడు చెప్తున్నాడు, ఏదైతే దిబ్బల రోడ్లో మరి దామచర్ల జనార్దన్ గారు శంకుస్థాపన చేశారంట. అది మాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే దాని ఫైల్ పూర్తిగా మా దగ్గర ఉంది. కావాలంటే ప్రింట్ మీకు పంపిస్తాం, దీన్ని ఎవరైనా మీడియా వారు కూడా తర్వాత చూసుకోవచ్చు. 2003 నుంచి ఉంటుంది ఈ ఫైలు. దీన్ని ఆ రోజు కౌన్సిల్లో, అప్పుడు బహుశా మామ కూడా కౌన్సిలర్గా ఉన్నాడు 2003లో. ఆ టైంలో మరి అప్పుడు మేము అఖిల భారత యాదవ మహాసభ మేము జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ టైంలో మేము ఆయన దగ్గరికి పోయి సైట్ కోసం అడిగినప్పుడు, ఏది కుల సంఘం మొత్తం పోయాం. అప్పుడు బుడ్రావుడు అధ్యక్షుడిగా ఉన్నాడు, కొట్టారి శ్రీనివాసరావు, ఆయన కూడా వచ్చాడు, అందరం పోయి అడిగినప్పుడు కౌన్సిల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరికీ నేను చెప్తాను, మరి మీరు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్, ఆ టైంలో మీరు చెప్పండి అని చెప్పి, అంటే ఆయన ఫస్ట్ లెటర్ మేము పెట్టుకున్న లెటర్లో కూడా ఆయన మొత్తం ఎవరైతే కౌన్సిలర్లు అందరూ సంతకం పెట్టుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా. తర్వాత 2004లో గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి అక్కడి నుంచి మరి ఆ ఫైల్ రన్ చేయడానికి ఎన్నోసార్లు ఆయన లెటర్లు ఇవ్వడం జరిగింది. మేమంతా అంటే కౌన్సిల్లో కూడా అది ప్రైమరీ స్కూల్ జోన్లో ఉంది, ఏదైతే దిబ్బల రోడ్లో ఫస్ట్ మేము పెట్టింది వచ్చిందో దాన్ని మళ్ళీ కౌన్సిల్లో మరి మామూలుగా మళ్ళీ రెసిడెన్షియల్ జోన్కి మార్చుకొని అదే ఒక కౌన్సిల్ తీర్మానం, అటువంటి 2-3 కౌన్సిల్ తీర్మానాలు జరిగినాయి అప్పుడు. అదేవిధంగా DTCPకి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లెటర్ల ద్వారా పోయి ఫైల్ అంతా రన్ అయ్యి మాకు లీజు బేస్గా, అది సంవత్సరానికి ఎంత లీజు మీరు కేటాయిస్తారని మళ్ళీ ఒంగోలు మున్సిపాలిటీకి వచ్చింది. అక్కడ దాకా ఫైల్ రన్ అయింది. ఆ టైంలోనే ఆ సోదరుడు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేత కోర్టుకు పోయారని. అది కాదు అక్కడ జరిగింది. ఆ సైటు మరి ఆకుల కోటయ్య అని ఆ గోపాలనగరంలోనే ఉంటారు, వాళ్ళ కొడుకు ఆకుల ప్రసాద్ అని ఆయనకి ఏదో ఒక సైటు కాంపెన్సేషన్లో మాకు డబ్బులు రాలేదని ఈ సైట్లో ఈ జోన్లో ఉందని చెప్పి, యాక్చువల్గా అది మున్సిపాలిటీ మా యాదవ సంఘానికి మరి లీజుకి ఇచ్చే బేసిస్ అనమాట, అది కౌన్సిల్ తీర్మానం. కానీ అప్పుడేం జరిగింది, ఆయన వచ్చి ఈ ప్లేస్ మాదని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే దాదాపు 18 ఏళ్ళ నుంచి అది కోర్టులో ఇంకా ఎక్కువయింది, రన్ అవుతూ ఉంది. దానికి ఆ ఆకుల ప్రసాద్ అనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ దాదాపు
గోపాలనగరంలో ఎవరైతే వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ సోదరులందరినీ కలవడం జరిగింది, ఏది యాదవ్ సోదరులు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా ఎన్నోసార్లు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి రిక్వెస్ట్ చేసింది, మాది ఇది కోర్టులో జరుగుతుంది, దయచేసి దీన్ని మీరు యాదవ్ కమ్యూనిటీకి కాదని అంటే, సరే అది మున్సిపాలిటీ చూసుకుంటుందమ్మా, నేనేమి ఎవరిని ప్రెజర్ పెట్టట్లేదు, ఎవరిని అది చేయమనట్లేదు, అది కోర్టులో మున్సిపాలిటీ కానీ మీకు జరుగుతుంది కదా అని చెప్పడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా ఇప్పుడు దాదాపు ఇన్నేళ్ళ నుంచి మాకు ఇప్పటి నుంచో కలగా ఉన్న మరి కళ్యాణ మండపం స్థలం కానీ యాదవ్ భవన్ స్థలం కానీ మాకు ఎక్కడన్నా మళ్ళీ చూపించండి అంటే ఆయన అప్పటికప్పటికి అధికారులను పిలిచి ఇది దాదాపు 4-5 నెలల నుంచి జరుగుతుంది. ఇంకా మేమే వెక్స్ అయిపోయి మేము అడిగామన్నమాట, వేరే ప్లేస్ కావాలి, అది కోర్టులో ఇన్నేళ్ళ నుంచి అంటే ఆయన మున్సిపాలిటీ మరి అది జరుగుతుంది కదా మీరు ఇంకోటి చూసుకోండి అని ఆయనే 70 సెంట్లు పెట్టి మరి ఈ మధ్య రీసెంట్గా 70 సెంట్లు మాకు అవకాశం కల్పించి భూమి పూజ చేయడం కూడా జరిగింది. అదరాబదరా కాదు, అది రికార్డు గవర్నమెంట్కి పోయి మొత్తం వచ్చిన తర్వాత ఈసారి కోర్టులో ఇవన్నీ లేకుండా అన్నీ పక్కాగా వచ్చిన తర్వాత అని అంటే మేము అప్పుడు దాకా ఆగాల్సి వచ్చిందని ఆ సోదరులకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఆ రియాజ్ మాట్లాడతాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఆయన మాటలో ఇతని స్థాయి అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నాడు, నీ స్థాయి ఒకసారి రియాజ్ గారు మీరు గతంలో మీ స్థాయి ఏంది, మీరు ఏం చేసేవాళ్ళు ఆ థియేటర్ల దగ్గర, వ్యక్తిగతంగా దయచేసి మాట్లాడబాకని గతంలో కూడా చెప్పాం. మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడు, దమ్ముంటే ఏదైతే రాజకీయ పరంగా చూసుకోండి, అతని స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారికి చెప్తున్నాం, మీరు ఆ మీటింగ్ పెట్టింది మరి యాదవుల ఆత్మీయ సదస్సు అన్నప్పుడు యాదవులకు ఏం చేశారు గతంలో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అట్లాంటివి చెప్పాలి. కానీ ఏదో మీరు వ్యక్తిగతంగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మరి వాళ్ళ తనైన ప్రణీత్ బాబు గారిని వీళ్ళనే మీరేదో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టుంది. కానీ యాదవుల అభివృద్ధి కోసం మీరు ఫ్యూచర్లో ఏదన్నా బై ఛాన్స్ మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారని చెప్పాలా, అది చెప్పలేకపోయారు. మీరు చెప్తూ నోగుసాని బాలాజీ గారికి జడ్పీ చైర్పర్సన్ మేము ఇచ్చామన్నారు, అది మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకొని ఆలోచించుకోండి, మీరు శుద్ధ తప్పండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోగుసాని బాలాజీ జడ్పీ చైర్పర్సన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేశారు, మీరు గారు చేసింది. నోగుసాని బాలాజీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినప్పుడే ఆయనకి అధ్యక్ష పదవి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేశారు. ఇప్పుడు అదేవిధంగా ఈ గవర్నమెంట్లో మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ దాదాపు 5 years అంటే ఆయనే చేస్తున్నారు, కొటారి రామచంద్రరావు గారు కంటిన్యూగా. అదేవిధంగా జిల్లా గ్రంథాలయం చైర్మన్ యాదవులకి ఆయనే ఇప్పించింది. ఇట్లా ఏదైనా ఇస్తే 5 ఏళ్ళు ఇస్తారు. కానీ మీ ప్రభుత్వంలో లాస్ట్ 2 నెలలప్పుడు గ్రంథాలయం ఆయనకి ఇచ్చారు వై సుబ్బారావు గారికి 2 months 3 months ముందు. అదేవిధంగా గతంలో ఫస్ట్ నుంచి చూసినప్పుడు కూడా యాదవుల గురించి కానీ అంటే ఈరోజు ఇంతమంది యాదవులు ఆయన్ని మరి అంత అభిమానంగా చూస్తున్నారంటే ముఖ్యంగా ఆయన యాదవుల పట్ల చూపించే ప్రేమ, బీసీల యాదవుల పట్ల. ఎందుకంటే మరి ఇంతమంది గతంలో ఇప్పుడు 2005 మరి మా జడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బాపట్ల హనుమంతరావు గారు కానీ, అదేవిధంగా తర్వాత ఎంతోమంది కౌన్సిలర్ ఏ రోజైనా చూసుకోండి ఎక్కువ పర్సెంట్. మరి ఇప్పుడు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ కూడా దాదాపు 9 మందికి అవకాశం కల్పించారు. మరి టీడీపీ మీరు ఎంతమంది కల్పించారు? అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాదవుల పట్ల ముఖ్యంగా ఆయన ఫస్ట్ నుంచి ఆయన చూపించే ప్రేమకే మేమందరం కూడా ఆయనకి ఎంతో అభిమానంగా ఉంటాం. రాబో కాలం కూడా యాదవులందరూ ఎవరైతే మనకు మంచి చేస్తారో, మన భవిష్యత్తు ఎవరి దగ్గర అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆయన్ని రాక్షసుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న వాళ్ళు మాట్లాడుతూ. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మరి అత్యధిక పర్సెంట్ ఉంటారు, 80% ఉంటారు, వాళ్ళందరికీ ఎవరైతే దిగువ మధ్య తరగతి ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మరి సంక్షేమ పథకాలు కానీ, మరి ఎన్నో ఆరోగ్యశ్రీ కానీ, ఇటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ అందుతున్నాయంటే మరి జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయన్ని వాళ్ళు అంటే అంత అబద్ధం అంటే ప్రజల ముందు రాక్షసుడు అంట. ఇవన్నీ ప్రజలు వెనకట్లా లేరండి, అందరు గమనిస్తున్నారు. ప్రజల్లో మంచి మార్పు ఉంది, అవేర్నెస్ ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా కూడా ప్రజలు బుద్ధి చెబుతారు అని తెలియజేస్తూ మరి ఒకసారి యాదవ సోదరులందరూ తెలియజేస్తున్నాం, ఆ టీడీపీలో ఉన్న యాదవ సోదరులు దయచేసి నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీరు ఎవరైతే నిన్న డయాస్ మీద మాట్లాడారో నిజంగా చెప్తున్నా,
వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కోటికి ఒక్కో రకంగా మీకు ఏ రకంగా ఉపయోగపడ్డారు ఇంకా మేము చెప్పకూడదు మీడియా ముందు. ఎన్నో రకాలుగా ఏది అది చెప్పలేం, అట్లాంటి రకాలుగా మీకు ఉపయోగపడి మీరు ఈరోజు ఆ డయాస్ మీద మాట్లాడగలుగుతున్నారంటే ఆయన భిక్ష అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం అని చెప్పి ఆత్మీయ సమావేశం అని చెప్పి గోపాలనగరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మా యాదవ సోదరులు మాట్లాడటం జరిగింది. దాని మీదట స్థలం అనేటువంటిది యాదవులకి ఎవరిచ్చారా అనేటువంటిది ప్రజలందరూ కూడా తెలుసు. త్వరలోనే కూడా అది అభివృద్ధి జరగబోతూ ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడటం మీకు ఇది అలవాటైపోయింది. వాస్తవం ఏమిటనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ముందుగా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, యాదవులకి ఎక్కువ ఎవరు చేశారనేటువంటి దానికి నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకే తెలుసు. గోపాలనగరంలో గడ్డికాయలు అనేటువంటివి గతంలో యాదవ సోదరులు ఈ గేదెలు మేపుకోవడానికి గడ్డి పెంచుకొని కోసుకుంటుండేవాడు. అది వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగస్తులు మాకు కావాలనంటే నిజమైనటువంటి గోపాలనగరంలో చిన్న చిన్న ఇళ్లలో 2-3 ఫ్యామిలీలు ఉంటుండేవి కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకే అవి చెందాలన్న ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ కూడా విమర్శలకి తావు లేకుండా నిన్న మాట్లాడినటువంటి వాళ్ళల్లో ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ చేతుల మీదుగా ఇంకా చెప్తున్నాను, వెంకట్రావు గారికి, నిమ్మకాయల శ్రీనివాసరావు గారికి, కటారి కోటయ్య గారికి, బాపట్ల హనుమంతరావు గారికి యాదవులకే ఇచ్చి యాదవులని, అది ఎందుకే యాదవులు అని అంటారా, అర్హులు వాళ్ళే. ఆ గడ్డికాయలు బురదను పోతరాజు కాలం నుంచి వచ్చేటువంటి ఆ మురికి నీళ్ళల్లో గడ్డి పెంచుకొని ఆ గడ్డిని కోసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్ద అయితే ఆ ఇంట్లో అందరికీ సరిపోదని అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పించండి మీకే తెలుసని యాదవులకే ఒప్పజెప్పినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి. ఇది గుర్తెరిగి మాట్లాడండి. మీరున్నారు, వాసు గారి పక్కన ఉన్నారు కాబట్టి యాదవులందరికీ ఆయన ఒప్పజెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను, కటారి శంకర్ గారు చెప్పారు యాదవులకి ఏ పదవులు ఇచ్చున్నారనేది మీకు అందరికీ తెలుసు. ఒకటే ఒక మాట అడుగుతున్నాను నేను. గతంలో తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టైం నుంచి 2-3 కౌన్సిలర్లు మాత్రమే ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. అంతకుమించి ఏ పదవులు ఇచ్చినటువంటి పాపాను బోల చెప్పారు. ఒక బాపట్ల హనుమంతరావు గారికి మున్సిపల్ చైర్మన్గా, కాటవారణమ్మ గారికి అంటే యాదవ్ కులానికి, బీసీలలో కూడా యాదవ్ కులానికి కాటవారణమ్మ గారు, బాపట్ల హనుమంతరావు గారు, నోగసాని బాలాజీ గారు, అదేవిధంగా కటార్ శంకర్కి పార్టీ పదవులు అయినటువంటి మార్కెట్ యార్డు పుట్టిన దగ్గర నుంచి ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు చరిత్ర చూస్తే ఎక్కడన్నా ఉన్నారా? అది చేసినటువంటి ఘనత మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. నాకు 4 ఏళ్ళు కంటిన్యూ చేయిస్తూ చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత. ఎందుకనంటే జగన్ గారు కానివ్వండి, బీసీలు అనంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనాల, బ్యాక్ బోన్ అని. ఇది జగన్ గారు చెప్పక ముందు నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల శ్రీనివాసరావు గారికి టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చారు. నువ్వు టౌన్ అధ్యక్షుడిగా ఒకరికి ఇచ్చిన పగ్గాలు నీ చేతిలోనే ఉండాలా, ఎవరు స్వతంత్రించి మాట్లాడడానికి లేదు. ఇక పైన మీరు అభివృద్ధి ఏం చేశాడు, ఎక్కడో ఏదో చేసుకుంటున్నాడు అని అంటున్నారు కదా. మీరు మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో ఎక్కడున్నారో చెప్పండి. ఏం చేస్తున్నారు? గాడిదకి పళ్ళు తోముతున్నారా మీరు? ఈ 2 సంవత్సరాలు కరోనాని పారదోలటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి సేవలు మీకు తెలియదా? రిమ్స్లో ఎన్ని పడకలది సొంత డబ్బుతో వెచ్చించి ప్రజలకు ఏర్పాటు చేశాడు. వ్యాక్సిన్ ఈ ప్రజల మధ్య తిరుగుతూ, అంటే మీకు అందరికీ తెలుసు, ఎక్కడైతే లాక్డౌన్ ప్రయోగించి ఇది పెట్టున్నారో ఆ ప్రాంతంలో ప్రజలు బయట కూడా వచ్చి వ్యాపారాలు చేసుకోలేనటువంటిది, గింజలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో సొంత డబ్బులతోటి ఉప్పు, పప్పు, కూరగాయలు, బియ్యం ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదని మీకు తెలీదా?
ఎక్కడ పోయి వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, బెంగళూరు పోయో ఇంకోటో మత్తు మందులు అమ్ముకుంటున్నారో మీకు తెలియాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకో ఆయన్ని అవమానించేటం మాట్లాడటం తప్పండి ఇది. అదేవిధంగా రియాజ్ గారు మీ మసీదులు కోలుకొడుతుంటే మీరేం చేశారు? కళ్ళు మూసుకొని నిద్రపోయారా? ముస్లిం సోదరులు మసీదులు పగలగొడుతుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? అదేవిధంగా కళ్యాణ మండపం నేను చేశానని చెప్తాడు, చెప్పుకోవడానికన్నా సిగ్గుండాల. ముస్లిం సోదరులందరికీ తెలుసు ఎవరు చేయించారు, గవర్నమెంట్ గ్రాంట్ ఎంత తీసుకొచ్చాడు, తన సొంత నిధులతో ఎంత ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేశాడు, ఈరోజు ఓపెనింగ్ చేసుకోగలిగాం. అదేవిధంగా ఇస్లాంపేటలో కూడా సొంత డబ్బులు ఇచ్చి కమ్యూనిటీ బిల్డింగ్ కట్టించినటువంటి ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీకు తెలీదా? రియాజ్ గారు కూడా మీరు కూడా గమనించండి, మాట్లాడేటప్పుడు ఎవరో ఏదో మాట్లాడారనేటువంటి ఉద్దేశం కాకుండా వివేకంతో ఆలోచన చేయండి మీరు. అదేవిధంగా ముస్లిం సోదరులకి ఎవరు ఏమి చేశారని తెలుసు. అదేవిధంగా మీకు ఒకటే ఒక అలవాటు ఉంది, మీకు బ్రహ్మాండమైన అలవాటు ఏమిటంటే అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏమేం చేయాలా మీడియా మిత్రులకు కూడా తెలుసు. కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నది ఎవరో జనార్దన్ గారు మీకు తెలియదా? మంగమూరు వాళ్ళ చేత కోర్టులో ఇప్పించి కార్పొరేషన్ 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. ఎప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలిచారో మళ్ళీ ఎలక్షన్ పెట్టించారు. చరిత్ర ఒంగోలు మున్సిపాలిటీలో చూసుకుంటే ఎప్పుడైనా ఒక మహిళ, అందులో ఎస్సీ మహిళ కార్పొరేషన్ మేయర్గా ఎప్పుడైనా చేశారా? అది గొప్ప మనసు అండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తెలుసుకొని మాట్లాడండి జనార్దన్ గారు. మీరు కోర్టులకు వెళ్ళింది ఇదే కాదు, మీరు చేసినటువంటి దౌర్భాగ్య పని ప్రతి ఒక్కటి కోర్టుకు వెళ్ళటం ఆపటం, ఎక్కడ స్థలాలు ఇద్దామన్నా కోర్టుకు వెళ్ళటం ఆపటం, ఇది తప్పితే పేద ప్రజలకు ఇస్తున్నారు. మొన్న ఇటీవల ఇచ్చినటువంటి అగ్రహారం గేటోతలు ఇస్తున్నటువంటి స్థలాల మీద కూడా కోర్టుకు పంపించారు మీరు. ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? వాసు గారి మీద ఏదో అవాకులు చెవాకులు వేస్తే మాకు రేపు ఓట్లు వేసేస్తారనుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు అంటారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయి మీద ఎందుకంటే మీకు అంత కక్ష? ఇంకా ఒకటి చెప్తున్నా, సిగ్గు శరం లేకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ టైంలో వాళ్ళ సామాజిక కమ్మపాలెంలో ఉండేటువంటి సామాజిక వర్గం ఆయన్ని ఆహ్వానిస్తే కార్యాలయం ఏర్పాటు చేసుకోవటానికి మీరు పోలీసులను పెట్టి రాళ్ళేపించి చెప్పులేపించి అడ్డుకున్నటువంటిది సిగ్గున్నా ఉందా మీకు? అదే పని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తే మీరేమయ్యేవాళ్ళు? రాగలుగుతారా మీరు? ఎక్కడికైనా రాగలుగుతారా? ఏమిటి ఈ అవాకులు? మీరేం చేశారో చెప్పండి. మీరు పెట్టినటువంటిది ఆత్మీయ సమ్మేళనం అన్నారు, పర్సనల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తిట్టడం ఏంటి మీరు? కనీసం జ్ఞానం ఉందని ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు చేసినటువంటి గతంలో పోతరాజు కాలం వస్తే సరే ప్రకాశం కాలనీ, బలరాం కాలనీ, కరుణా కాలనీ వీళ్ళందరినీ తీసుకొచ్చి సెంటి తెరసాలు పెట్టి భోజనాలు వండించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడన్నా అలాంటి పరిస్థితి కనపడుతుంది చూడండి. మొన్న కానీ అంతకుముందు కానీ అలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? అదేవిధంగా గతంలో 10,000 మందికి పట్టాలు ఇచ్చారు, మీరు ఎక్కడిచ్చారో చెప్పండి. ప్రజలకు తెలుసు ఎవరు తీసుకున్నారో. టిడ్కో ఇళ్ల మీద మీకు లంచాలు. ఇంకా చెప్తున్నాను, యాదవ్ సామాజిక వర్గానికి ఇప్పుడు 2 సీట్లు ఇచ్చాం. మీకు ధైర్యం ఉందా? మేము ఇచ్చాము ప్రకాశం జిల్లాలో ఒకటైనా ఇంతవరకు అనౌన్స్ చేయలేకపోతున్నారు మీరు. కనీసం సిగ్గు శరం ఉంటే మీలో ఆలోచనతోటి వివేకంతో మాట్లాడండి. ఇంకొకసారి ఈ విధంగా కనుక జరిగితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తాను. గోపాలనగరంలో టీడీపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టి అందులో మన మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినవన్నీ దొంగ పట్టాలని అంటున్నారు. 21,000 మందికి సుమారు 21,000 మందికి మేము పట్టాలు ఇస్తే అవన్నీ దొంగ పట్టాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 230 కోట్లు డబ్బులు పెట్టి స్థలాలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర స్థలాలను కొని అవన్నీ రిజిస్టర్ చేసి దానికి ఒక లింక్ డాక్యుమెంట్, దాని ద్వారా రిజిస్ట్రేషను అవి 2 చేసి సచివాలయాల్లో గవర్నమెంట్ ద్వారా ఎంతో పకడ్బందీగా చేసి ఇవ్వటం జరిగింది. అటువంటి పట్టాలని ఈరోజు ఎక్కడ మీటింగ్ పోయినా
ఇంతమందికి వాసు గారు ఇచ్చారు, ఇవన్నీ కూడా రేపు ప్రజల్లోకి వెళ్తే ఎట్లా పరిస్థితి అని వారవలేక వీటి మీద దుష్ప్రచారం, ఈ దొంగ పట్టాలని. అసలు దొంగ పట్టా ఎట్టేస్తారు? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఈ విధంగా ఇస్తే ఇప్పుడు ఆ ఎవరికైతే పట్టా వచ్చిందో వాళ్ళ పేరు మీద డైరెక్ట్ ఈసీ తీస్తే వాళ్ళ పేరు వస్తుంది. అది ఆ విధంగా పకడ్బందీగా గవర్నమెంట్ చేస్తే దాన్ని ఎట్లా ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఒక్కసారిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంతమందికి పట్టాలు ఇచ్చి, ఒక ముఖ్యమంత్రి గారు ఒంగోలు వచ్చి పట్టాల ప్రోగ్రాం లాంచ్ చేసి పట్టాలు ఇచ్చిపోతే అవి దొంగ పట్టాలు అంటున్నాడు. అదేవిధంగా వాటిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిన మీటింగ్లో ఆ 21 పట్టాలు తప్పితే ఇంక వేరే మాట ఉండదు. దొంగ పట్టాలు అసలు దొంగ పట్టాలు ఏంది? ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దానికి లింక్ డీకే డాక్యుమెంట్ చేసి డైరెక్ట్గా సంతకాలు పెట్టించి ఎంఆర్ఓ గారు డైరెక్ట్ సంతకం పెట్టించి అదేవిధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి 2 ప్రిపేర్ చేసి ఇచ్చారు. వాళ్ళకి ఆ 2 కూడా తెలియకుండా 2 డాక్యుమెంట్లు ఒకటే అనుకుని దొంగ డాక్యుమెంట్ అంటున్నారు. ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ప్రజలకు సుమారు 21,000 మందికి ఇచ్చింది. అందులో కొంతమందికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి సైట్ ఆగిపోవడం వల్ల కొంతమంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రావలేదు. మెజారిటీ అంతా వచ్చేసినాయి ఆల్రెడీ, మెజారిటీ వాళ్ళకి అందరికీ. అదేవిధంగా గతంలో వాళ్ళు టిట్కో ఇల్లు ఇచ్చారు. టిట్కో ఇల్లు ఎవరికి ఇచ్చారు? ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ వార్డులో జన్మభూమి కమిటీలు చెప్పిన వాళ్ళకే టిట్కో ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాదు, పార్టీ లేదు ఏం లేదు, వాసన్న ఎవరైతే సీఎం గారు చెప్పినట్టు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చినాయి. అవి కూడా వాళ్ళే కోర్టుకు వేయించి ఈరోజు వాటి మీద కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి మళ్ళీ అవి కోర్టులు వేయించి అవన్నీ కుదరకపోయేలాగా మరి దొంగ పట్టండి. అదేవిధంగా నేను మా ప్రణీత్ బాబు గారిని సైకో, శిశింద్రి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వారవలేక ఇవన్నీ, ఎందుకంటే వయసులో వాళ్ళకన్నా చిన్నవాడైనా కానీ ఈరోజు ప్రణీత్ బాబు అంటే ఒంగోలు టౌన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, మన నియోజకవర్గంలోనే జిల్లాలోని ఎక్కడికి వెళ్ళినా ప్రణీత్ బాబు అంటే ఒక 100 మంది ఎక్కడికి వెళ్ళినా వస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంత మంచి హృదయం, అంతకన్నా కూడా 10 రెట్లు మంచి హృదయం బాబుది. అందరూ కూడా ప్రజలందరూ కూడా చిన్న వయసే కానీ ఆకర్షణగా ఎట్లా ఎందుకు వస్తున్నారంటే అందరితో మమేకమై అసలు ఒక మినిస్టర్ కొడుకునే హోదానే ఉండదు. ఎవరు పోయినా ఎక్కడికి పోయినా ఎవరు పోయినా మామూలుగా ఏ టైం అర్ధరాత్రి కూడా మనం ఫోన్ చేసిన ఎత్తి మాట్లాడతాడు. అవన్నీ వారవలేక ఓ పక్క వాళ్ళ నాన్న, ఒక పక్క వాళ్ళ అబ్బాయి ప్రణీత్ బాబు వీళ్ళందరూ తిరుగుతుండేలాగా వీళ్ళందరూ తిరుగుతున్నారు, వీళ్ళని ఏదో ఒకటి చేసి జనంలో బ్యాడ్గా మాట్లాడాలని. అరే ఇప్పుడు లెగిస్తే వాళ్ళ అబ్బాయి మీద, ఇప్పుడు అన్న గురించి మాట్లాడట్లా, ఎక్కువ వాళ్ళ కొడుకు గురించే. ఎందుకంటే వాళ్ళ కొడుకు అట్లా పాతుకుపోయాడు జనాలు అన్నింటిలో. ఏ వార్డులో పోయినా ప్రణీత్ బాబు వచ్చాడు అంటున్నారని ఇవన్నీ వారవలేక వాళ్ళ గురించి మాట్లాడటం, పర్సనల్గా మాట్లాడటం, సైకో అంటాం, ఇవన్నీ కూడా వాళ్ళు వారవలేక చేస్తున్నాం. ఇటువంటివన్నీ కూడా మంచి పద్ధతులు కాదు. ప్రణీత్ బాబు గురించి మాట్లాడటం కానీ వాసన గురించి మీరు ఏది చేశారో చెప్పాలి. ఇప్పుడు యాదవులకి చేసామంటారు, ఏం చేశారు యాదవులకి? మేము ఈరోజు 8 మంది కార్పొరేటర్లు ఉన్నాం ఒంగోలులో. అదేవిధంగా గతంలో ఒంగోలులో చైర్మన్ బాపట్ల హనుమంతరావు, జిల్లా పరిషత్ చైర్మన్, అదేగా స్టేట్ డైరెక్టర్స్ మళ్ళీ కూడా యాదవులకి. ఇన్ని పదవులు ఇప్పుడు ఇస్తే ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వకుండా వస్తే ఇస్తాం. అదేవిధంగా మన జిల్లాలో 2 టికెట్లు ఇచ్చారు, ఉమ్మడి జిల్లాలో 2 టికెట్లు యాదవులకి ఇచ్చారు. ఇంకెంతకన్నా కూడా ఏమి ఇస్తారు యాదవులు? ఇవన్నీ చెప్పుకోలేక నేను యాదవుల మీటింగ్, అసలు మీటింగ్ ఎవరిది? స్టేజ్ మీద ఉన్నదంతా ఎవరు? అసలు యాదవులకు ప్రయారిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తే ఎవరైనా మీరు యాదవులకి ఏ ప్రోగ్రాం జరిగినా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ ప్రోగ్రాం పెట్టినా కార్పొరేట్లు అయినా కానీ నాయకులు కానీ చుట్టూ ఉండేది యాదవులే. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే యాదవుల పక్షపాతి. ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు ఏం చేస్తారో చెప్పాలి. కానీ ఊరకనే కూడా అబద్ధాలు, పట్టాల గురించి దొంగ అబద్ధాలు ఇవన్నీ చెప్తే పబ్లిక్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు అని కూడా వాళ్ళందరికీ తెలుసు. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడుతూ మీరు ఏం చేస్తారో చెప్పాలని తెలియజేస్తుందా. థ్యాంక్ యూ. యాదవ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏం మాట్లాడాలి? సూటిగా చెప్పాలి. యాదవులకి గతంలో ఏం చేసాం, రేపు రాబోయే రోజులు ఏం చేస్తామని చెప్పాలి. అది వదిలేసి ఎంతసేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి వాళ్ళ తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాడు. పదే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అతని నిద్రగా పట్టణీయకుండా చేస్తున్నట్టున్నాడు. నిద్ర లేస్తే బాలినేని ప్రణీత్ రెడ్డి గారినే స్మరిస్తూ ఉంటాడు. నేను 1983 నుంచి సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఈ మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ సూటిగా అడుగుతున్నా, 1983 పార్టీ స్థాపించిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ ఒంగోలు నగరంలో యాదవులు ఎంత కృషి చేశారు, యాదవులను ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో పెంచి పోషించారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ మాజీ శాసనసభ్యులకు ఉంది. ఎందుకంటానంటే మేము గతంలో 25 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేసాం, ఏదో మంచి పదవులు చేయాలని చెప్పి యాదవుల్లో. కానీ 1999 బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు ఎన్నికైన కానించే యాదవులకి తగిన గుర్తింపు కానీ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో పదవులు కానీ అన్ని విధాల్లో కూడా సహాయ సహకారాల నుంచి యాదవుల్ని ఒంగోలు టౌన్లో గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇది నిజం కాదా అని చెప్పి ఈ మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోతే ఇంకో విషయం, యాదవులు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు గుర్తొస్తారంటే అధికారం లేనప్పుడే గుర్తొస్తారు. దానికి ఉదాహరణ
జడా కోటేశ్వరరావు గారు ఒక చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టడానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే. అదే ఒక జడ్పీ చైర్మన్గా ఎంఎం కొండయ్య ఎంపీగా అధికారం లేనప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎంఎం కొండ యాదవ్ గుర్తొచ్చాడు. అదే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ శ్రీమతి గారు అధికారం లేనప్పుడే జడ్పీ చైర్మన్గా కొండమ్మ గారిని నిలబెట్టారు. అంటే ఓడిపోయేటప్పుడే యాదవులు గుర్తొస్తారు, అధికారం ఉన్నప్పుడు యాదవులను విస్మరిస్తారు. అసలు ఒంగోలు చరిత్రలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా యాదవులకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే దక్కుతుంది. ఇంతకాలం యాదవులను వాడుకొని వదిలేశారు. ఈ రాజకీయ జీవితంలో 1983 నుంచి యాదవుల జీవిత చరిత్ర అంతా మసకమారిపోయింది తెలుగుదేశం పార్టీలో. నేను ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న యాదవ సోదరులందరినీ విజ్ఞతతో ఆలోచించండి. యాదవులందరికీ ఎవరు మేలు చేశారు, ఎందుకు చేయలేకపోయారు, వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు? ఆయన మార్కు ఖచ్చితంగా యాదవుల పైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మార్కు ఎప్పుడు ప్రతి 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడే అనేక పదవులు అందరూ చెప్పారు. జడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, గ్రంథాలయం చైర్మన్ కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, రాష్ట్ర పదవులు కానీ, స్టేట్ పదవులు కానీ అన్నీ చాలా ఇప్పించాడు. మీరు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా యాదవుల్ని కేవలం రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు అధికారం లేనప్పుడు మళ్ళీ అధికారం రావడం కోసమే యాదవుల ఓట్లు మీరు వేయించుకోవడానికే మాట్లాడుతున్నారు తప్ప నిన్న పెట్టిన మీటింగ్ మీ సారాంశం ఏంది? యాదవుల ఏరియాలో పెట్టారు, ఆత్మీయ సమావేశం పెట్టారు. గతంలో 1983 నుంచి మేము ఏం చేసామో అని చెప్పారా? చెప్పలేదు. రేపు ఏం చేయబోతున్నారో చెప్పలేదు. అవన్నీ చెప్పకుండా ఇక్కడ ఒక ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీలో నోక్సాని బాలాజీ గారు ఉన్నారు. ఆయన ఒక పార్టీ ఆఫీస్ పెట్టినారు భాగ్యనగర్లో. ఆయనకి పోటీగా జిల్లా పార్టీ ఆఫీస్ పెట్టి నువ్వు సమాంతరంగా నడుపుతున్నావు. నోకసాని బాలాజీ పార్టీ ఆఫీస్ గారు పోతే కక్ష కడతావు. ఈరోజు ఆయన టికెట్ ఏది? పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నోకసాని బాలాజీ గారికి టికెట్ ఇవ్వగలిగారా? ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ మీరేమి ఇవ్వకుండా గతంలో సీట్లు ఇచ్చామన్నారు. 2014లో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటే యాదవులు గుర్తుకు రాలేదా మీకు? ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయారే. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న స్థాయి నుంచి 0 స్థాయికి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీగా వస్తుంది. 5 ఏళ్ళు ఎమ్మెల్సీ కానీ ఏమైనా ఎందుకు ఇవ్వలేకపోయారు? స్టేట్ చైర్మన్ పదవులు కానీ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? కనుక మళ్ళీ పకటి వేషగాళ్ళు వచ్చారు. దామచల జనార్దను ఒక పకటి వేషం వేసి యాదవుల్లో ఏదో విధంగా ఓట్లు కొల్లగొట్టుకోవాలని ఒక దురాలోచన ఒక పన్నాగంతో గోపాలనగర్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కూడా అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా చూసుంటారు ఏ విధంగా జరిగిందనేది. నువ్వు పెట్టుకున్న సారాంశం యాదవులకు చేసింది చేయబోయేది చెప్పాల్సింది తప్ప బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కొడుకుని గురించి సైకో అంటే ఎట్టవుతాడు? నువ్వు చేసే ప్రతి పనికి అతను ఎదురుపడి అడ్డుపడతాడని చెప్పి ఒక ఆలోచనతో నిరంతరం బాలినేని ప్రణీతిరెడ్డిని స్మరించడమే నీ జీవిత లక్ష్యంగా మారింది. రేపు జరగబో 2024 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అందరూ కూడా యాదవులందరూ కూడా 70% మద్దతు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా నిరూపిస్తారు. మంచి మెజార్టీతో కూడా గెలవబోతున్నారు. రాబోయే రోజుల్లో నీ సంగతి కూడా తేల్చదలుచుకున్నామని చెప్పి యాదవులందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. 5-6 డివిజన్లో పెట్టారు. పెట్టి పిలవటం కూడా టీడీపీ తరఫున మేము యాదవుల ఆత్మీయ సభ పెడుతున్నామని చెప్పకుండా ఓన్లీ యాదవుల ఆత్మీయ సభ అని చెప్పడం జరిగింది. చెబితే అందరూ మామూలుగా యాదవులది అనుకున్నారు కానీ దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది టీడీపీలా ఉందని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళటం జరిగింది. అలాగే ఈ యాదవ సభలో జరిగింది పోయిన 5 ఏళ్ళలో ఏం చేసాము, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది చెప్పకుండా మేము ఎంతసేపుడికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఎట్లా చేస్తున్నాడు అని చెబుతున్నారు కానీ కనీసం ఇదిగో మేము యాదవులకి ఏ విధంగా చేసాము, ఇంతమందికి పోయిన 5 ఏళ్ళలో మీరే గుర్తు తెచ్చుకోండి ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారు, ఎన్ని చేశారు అనేది తెలుస్తుంది. ఇక్కడ మా వాసన్న అందరికీ యాదవులకి పిలిచి డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ పోస్టులు ఇచ్చేశారు. అలాగే పోయిన 5 మేము ఆరాం క్షేత్రం అడిగితే అమ్మటనే మన బర్రెల్ గ్రౌండ్లో కూడా ఆరాం క్షేత్రం ఇచ్చారు వాసన్న. అలాగే నిన్న మా డివిజన్లోనే పాత ఇది కళ్యాణ మండపం ఉంది, వాళ్ళు వస్తే ఇట్లా మాది అని అంటే వాసన దగ్గరికి నేను తీసుకెళ్ళి అడిగితే వాళ్ళదైతే ఎక్కువ ఇచ్చేద్దాము, మీరు ఇంకోసారి తీసుకోండి అని చెప్పారు. ఇంకోసాట చూసి నిన్న 70 సెంట్లు ఇచ్చారు. ఆ 70 సెంట్లకి భవనం అని చెప్పి కళ్యాణ మండపం, బీసీ భవనం 2 ఇచ్చారు వాసన్న గారు. అలాగే
నిన్న 2 డివిజన్లో యాదవులు అనేవాళ్ళు ఉన్నారో లేదో చూడండి మీరే. ఏంటంటే పక్కనే కమ్మపాలెం ఉందని చెప్పి వాళ్ళని, ఇస్లాంపేట ఉందని చెప్పి వాళ్ళని మొత్తం వాళ్ళే ఉన్నారు. స్టేజీ మీద కూడా యాదవులు అనేవాళ్ళు ఒకళ్ళు కూడా, లోకల్ నాయకులు కూడా ఒకళ్ళు కూడా కనపడలేదు. కనపడకుండా ఇది చేశారంటే యాదవులకి ఎంత మెజార్టీ ఇచ్చారో మీరే గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వచ్చి ఒక భారీగా పూలతో తీసుకెళ్లారు. నేను అడుగుతా ఉన్నా మా యాదవ్ సోదరుల్ని, అది మంచి వేదిక, మీరు ఎందుకు నిలదీయలేదు? 2014 ముందు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది దామచర్ల జనార్దన్. మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2019లో ఒక ఎమ్మెల్యే స్థానమైనా కేటాయించారా? 2014-19 మధ్యలో అతను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇందాక మన శంకరన్న చెప్పినట్టు చివరి దశలో ఒక మంచి స్థాయి గల నాయకుడిని తీసుకెళ్ళి గ్రంథాలయంలో కూర్చోబెట్టావు. అది కూడా ఎప్పుడు వివాదాలే. మరి నువ్వు యాదవులకు చేసిన మేలేంది? గోపాల్ నగర్లో కాళికమ్మవారి గుడి నుంచి శ్రీనివాస థియేటర్ దాకా సగం రోడ్డు వేసావు. నీ పుణ్యాన దాదాపు ఒక 10-20 మంది పడ్డారు. మా వాసనకు మొరపెట్టుకున్న తర్వాత మా గవర్నమెంట్లో అది కంప్లీట్ చేయడం జరిగింది. మరి నువ్వు అభివృద్ధి అని గుండెలు పాతుకుంటున్నావు. నువ్వు కంపాలంలో, తూర్పాలంలో 6 ముక్కలుగా సిమెంట్ రోడ్డు వేసావు. ఇప్పటికీ దుమ్ము ధూళితోటి నీ సామాజిక వర్గాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాం, 2014-19లో ఈ నియోజకవర్గం నువ్వు ఎంత నిధులు తెచ్చావో ఒక లిస్టు చెప్పండి, మేము చెప్తాం. 2019-24లో మా వాసన్న ఎన్ని నిధులు తెచ్చాడు, ఎంత అభివృద్ధి చేశాడని. మరొకటి, ప్రణాద్ బాబుని సైకో అంటున్నావు. నువ్వు ఆ అబ్బాయిని చూస్తే ఉచ్చబోసుకుంటున్నావు. ప్రతి డివిజన్లో ఆ అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రతి ఒక్కరికి 3,000 డబ్బులు ఇచ్చి, చేర్చిన వాళ్ళకి 10,000, 20,000 డబ్బులు ఇచ్చి కండవలు వేస్తూ ఉండవు. వాళ్ళు ఎక్కడ, మా పార్టీలు ఎక్కడ మేము చూడలా. ఇంకొకటి, నీ కుటిల యత్నం ఏంటంటే నీకు ఎట్లా యాదవ్ సహకరించాలని మా సోదరులు ఒక 2-3 రెచ్చగొట్టి వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ప్రలోభ పెట్టేదానికి తెరదీస్తున్నావు. మాలో ఎవరు ఒక్కరు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేము ఆ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు రండి, మా పార్టీలోకి రండి, మీకు కీలకమైన పదవులు ఇస్తాం, మా వాసన గారి చేత మంచి కమిట్మెంట్ ఇస్తాం. మీకేం జరిగింది 14-19లో? మీరు ఎన్ని అవమానాలు పడ్డారు. సీనియర్ నాయకులుగా ఉండి జనార్దన్ ద్వారా మీరు ఏం లబ్ధి పొందారో కూడా యాదవ్ సోదరులకు తెలియజేయాలి. పేరుకి యాదవ్ ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఇందాక మన కార్పొరేటర్ తిరుమల యాదవ్ గారు చెప్పినట్టు ఎక్కడెక్కడో ముస్లిమ్స్ని, మిగతా సామాజిక వర్గాలని, అది ఒక యాదవేతర ఆత్మీయ సమావేశంగా తయారు చేశారు. స్టేజ్ మీద మీకు ప్రియారిటీ ఉందా? అలాగే లోక్సాని బాలాజీ గారికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుంటే ఆయన ముందుకు పోకుండా నువ్వు అడుగడుగున అడ్డుకున్నటువంటి చరిత్ర నీది. యాదవులకు నువ్వేం మేలు చేసావని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకొకటి ఇందాక అన్న చెప్పినట్టు యాదవ్ భవన్ నిర్మాణం. యాదవ్ భవన్ మీద అన్ని అబద్ధాలే. యాదవ్ భవన్కి 70 సెంట్లు వాసన అడగంగానే స్థలం కేటాయించి ఆగమేఘాల మీద 3 కోట్ల విలువైన స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడగంగానే కాటరాజు విగ్రహానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ విగ్రహాన్ని కూడా నిర్మించుకున్నారు. అలాగే గోపాల్ నగర్లో ఆర్యవైశ్య ఆరామక్షేత్రం దగ్గర దాని వెనక విలువైన స్థలాన్ని మా 5వ డివిజన్ కేటాయిస్తే మా కార్పొరేటర్ గారు అది యాదవ్ ఆరామక్షేత్రంగానో బీసీ ఆరామక్షేత్రంగా వద్దు, సర్వజనులకు హిందూ ఆరామక్షేత్రంగా ఏర్పాటు చేద్దామని ఒక మంచి మనసుతోటి వాసన్న గారు ఇచ్చిన కేవలం బీసీలను ఉద్దేశించే, కానీ ఒక మంచి మనసుతోటి ఆరామక్షేత్రం ఏర్పాటు చేశారు. అలాగే శంకరన్న ఆధ్వర్యంలో అక్కడ 18 గదులు యాదవ్ ఆరామక్షేత్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ భవన్ నిర్మాణం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నీ చరిత్రది. వాసన ఇందాక పెద్దలు చెప్పినట్టు జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ, తర్వాత 9 మంది కార్పొరేటర్ని, అందులో 8 మంది అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నటువంటి చరిత్ర. ఇంత ప్రాధాన్యత జరుగుతూ ఉంది. డైరెక్టర్లుగా కూడా మన విశ్వయాదవ్ భారీ కానీ, అట్లాగే సాధు విధి ఎలక్షన్ డైరెక్టర్గా కానీ జరిగినాయి. అలాగే ఇందాక మన ఏఎంసీ చైర్మన్గా మన కొట్టార రామచంద్రరావు మాస్టర్ గారికి ఏం చైర్మన్ ఇటువంటి నువ్వేం చేసావు? అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు అక్కడ తడబడ్డావు. క్లియర్గా నీ ప్రసంగం వింటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయావు. నువ్వేమి చేయలేవు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాడుకోవడానికి, ఒక యాదవ్ సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉండవు. మా సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎవరిని పిలవద్దు. పిలిచేపైతే మేము మొదలు పెడతాం. మేము ఎంతమంది నాయకులు ఉన్నాం మీరు అందరూ చూశారు. మాకు విపరీతమైన సర్కిల్ బంధుత్వం ఉంది. మేము మొదలుపెట్టామంటే మిమ్మల్ని కూడా తోసుకొని వస్తారు మా బంధువులు. కాబట్టి ఈ పిలుపులు ఆపి మీరేదో ఆయనకే సాగిలి పడేదో మీ కోరికలు కోరుకోండి. ఆయన అయితే వరాలు ఇచ్చే కాముదను మా వాసన్న అయితే ఎటువంటి హామీ లేనటువంటి పొడిచే యుద్ధ లాంటి వ్యక్తి దామచర్ల జనార్దన్. అది మీకు తెలుసు, కానీ మీరు ఎందుకు ప్రలోభ గురవుతున్నారో మీరే మీ ఆత్మకి తెలియజేసుకోండి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆత్మీయ సమ్మేళనమా, బీసీ సమ్మేళనమా అనేది వాళ్ళకే తెలియకుండా ఏదో పెట్టేశారు హడావుడిగా. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ డయాసిస్ మీద యాదవులే కూర్చోవాలి అనుకుంటే ఎవరెవరో కూర్చున్నారు.
మా యాదవ్ సోదరులకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుతుంది ఈరోజు ఒకసారి మా యాదవ్ సోదరులు ఎంతమంది ఉండారో చూడండి. గతంలో ఇదే యాదవ్ సోదరులు టీడీపీలో ఉండేవాళ్ళు. అప్పుడు పట్టుమని కాంగ్రెస్లో 5 6 ఉండేవాళ్ళము. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే అకృత్యాల వల్ల జీర్ణించుకోలేక మా యాదవ్ సోదరులు, మా బీసీ కులాలు టీడీపీ పార్టీకి దూరం అవుతూ వచ్చారు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న యాదవులు, బీసీలు ఉన్న సముచిత స్థానం ఈరోజు ఈ టీడీపీలో ఉందా? కళ్ళబుల్లి మాటలు మాట్లాడతావే. ఈరోజు ఎలక్షన్ వచ్చేలాగే యాదవులు గుర్తుకొచ్చారా? పట్టణంలో ఏ సమస్య వచ్చినా కూడా ఇది అన్నా అని చెప్తే అందరం కలిసి మా వాసన రెడీగా ఉండి ఆ సమస్యను తీర్చేవాడు మా వాసన. ఈరోజు ఇంతకాలం ఆడుండో. ఇందాక మా రామచంద్రరావు మాస్టర్ గారు అన్నప్పుడు అన్న విషయం, కరోనా టైంలో ఎక్కడుండో? మీ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఈరోజు మా ప్రణీత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినాడు తొలనాడుతున్నారే. అతను చూస్తే మీకు ఉత్త కాదు, కళ్ళలో కూడా వస్తున్నాడు. కళ్ళలో మీకు నిద్ర పట్టడంలా. రానున్న రోజుల్లో భావితరాలకి మా ఒంగోలు టౌన్కి మంచి నాయకుడు, యువజన నాయకుడు మా ప్రణీత్ రెడ్డి గారు. అతను చూసి మీరు భయపడతా ఉన్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. పట్టణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన మీటింగ్లో నువ్వు నోటికొచ్చినాడు అవాకులు చవాకులు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నావే. నీకేం తెలుసు మా వాసన గురించి? నిన్నగాక మొన్న పట్టణ ప్రజల్లో 85 నుంచి మేము వాసన పక్కనే ఉన్నాము. మా వాసన గురించి నీకేం తెలుసు? నీ దగ్గర ఉన్న కొంతమంది మా వాళ్ళు మాట్లాడుతున్నారు. మా వాసన చేతుల మీదుగా తీసుకున్న సహాయాన్ని కూడా మర్చిపోయిన వాళ్ళు డయాస్ మీద కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు మా వాసన గురించి మాట్లాడుతున్నారే. నేనే ప్రత్యక్ష సాక్షిని. 5 లక్షల రూపాయలు నా చేతులతో తీసుకొని ఒక మనిషికి ఇచ్చా. ఎందుకులే పేర్లు చెప్పడం అనవసరం, ఆ మనిషికి తెలుసు. మా వాసన 5 లక్షల రూపాయలు నా చేత తెప్పించి వాసన 5 లక్షలు ఇప్పించాడు. నువ్వు ఎమ్మడే బట్టి టీడీపీలో చేరావు. అది ఈరోజు ఆ టీడీపీలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెప్తున్నా కదా, వాసన విలువ మీకు అందరికీ తెలుసు. వాసన మంచితనం మీకు తెలుసు. కానీ మీరు చేసిన ఈ పనులకి ముఖం చెల్లక అవతలకు పోయి ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారే వాసన గురించి. వాసన గురించి ఏం తెలుసు? కరోనా టైంలో జనాలందరూ చచ్చిపోతూ ఉంటే, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటే, ఒకరింటికి పోవాలన్నా కూడా భయపడతా ఉంటే, ఆ టైంలో మన ఎన్ని పడకలు పెట్టి అతను సొంత నిధులతో పెట్టి ఎన్ని చేశాడు? మర్చిపోయారా మీ అన్ని? జనాలు మర్చిపోలేదు. ఈరోజు కళ్ళబొల్లి మాట్లాడుతూ ఏదో మా ఇద్దరు ప్రభోగాలు పెట్టి మా ఇద్దరు కుర్రాళ్ళని తీసుకెళ్ళి మా నాయకులను ఇద్దరు తీసుకెళ్ళినందుకు మాత్రాన యాదవ్ సోదరులు మొత్తం యాదవ్ పాలెం మొత్తం వచ్చేసినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారే మీరు. ఇదేమన్నా మంచి పద్ధత? మీ జనాలంతా గమనిస్తున్నారు. గంటకు ఒక మాట మాట్లాడతావు. అంగన్వాడీ ఫస్ట్ 3 లక్షలు నువ్వా మాట్లాడుతుంది? నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడతావా? ఇలా పట్టాలి, దొంగ పట్టాలా? నువ్వు ఇచ్చావు కదా క్యాన్సర్ అందుకుంటావు, దొంగ పట్టాలు 200 పట్టాలు అది వేయించావు. 3 రోజులతో నువ్వే పిక్కిస్తావు, మళ్ళీ నువ్వే ఇస్తావు, నువ్వే పిక్కిస్తావు. నిజం కాదా అది? దొంగ పట్టాలు నువ్వు నిజం కాదా? మీ పార్టీ గారి నాయకులకి ఇస్తానని చెప్పి ఇచ్చావు కదా, అట్లా బయట వాళ్ళకి కూడా అమ్ముకున్నావు కదా, అవి నిజం కాదా? చెప్పుడు వేరే జోడికి మీద టెట్కోయిల గురించి మాట్లాడతావా? నీ ఇంట్లో నేను కూడా కూర్చోనున్నా. ఆ రోజున కమిషనర్ పిలిపించి మా నాయకులు చెప్పిన పేర్లు పెట్టని లిస్టు బయట పెట్టి లిస్టు తీసేయించింది నువ్వా కాదా? ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చే రోజు కూడా బయట లిస్టు పెట్టించావు 2 రోజుల ముందు. అది తీసి కొత్త లిస్టు పెట్టించావు. ఎందుకు పెట్టించా? చేతగాని తనమే కానీ నీకు అది. వైవి సుబ్బారావు గారికి 2 చైర్మన్ ఇస్తే ప్రమాణ స్వీకారం చేసుకుని నీ పర్మిషన్ అడగాల. నువ్వెవరు అసలుకి? నువ్వు ఈ మధ్య వచ్చినాడువి. నీకంటే ముందు నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఆయన గొప్ప, నువ్వో గొప్ప. నువ్వేదో నాలో మీ తాత పేరు చెప్పుకొని వచ్చి నువ్వు ఇలా మాట్లాడతావే? బాలినేని సొంతంగా వచ్చారు పైకి. నీలాగా తాతను ముత్తాతను అడ్డు పెట్టుకొని రాలా. ఏం మాట్లాడుతున్నావు? సైకోనా? ఎవరు సైకో? నీ తమ్ముడు ఫ్లెక్సీ ఇచ్చింది నువ్వు. నీ తమ్ముడు పార్టీ నుంచి బయట తరిగింది నువ్వు. మీ బాబాయ్ పిటిసి చైర్మన్గా ఉండకుండా తరివేస్తుంది నువ్వు.
పార్టీలో ఉన్న వాళ్ళందరూ బయట జరిగింది. నువ్వు ఏ రోజున ఒకడు విలువిస్తావా? ఒక ఆఫీసర్ విలువిస్తావు నువ్వు? చిన్న పెద్ద తెలుసా నీకు? అతనికి ఎంతమందిని స్టేషన్ వేసి కొట్టించావు నువ్వు? మా యాదవుల్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టావు? మేము కొట్టాల్సిన పారిపోయిన వాళ్ళు మీరా మాట్లాడేది. రెండో తారీఖు ఒకసారి బాలని పెంచినట్టుగా సైకో అన్నావంటే నీ బతుకు మొత్తం బయట పెడతారు అందరూ. ఇప్పుడు నీ పక్కన నిధి కోసం అనుకున్నా, నీకు భయపడే వాళ్ళాడు అక్కడ. అందరూ వచ్చేస్తారు. నువ్వు ఉదయం గంట కప్పితే గంటలో వస్తున్నారు పక్కి మరి నారా బలవంతంగా గంట కప్పుతున్నారు. 300 ఇస్తే వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఉంది. మా యాదవులు అందరూ ఒక మాట మీద ఉన్నాం. నువ్వేదో చేస్తావు, నువ్వు నమ్మడు. నిన్న నువ్వు బతిలాడితే ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకి వాళ్ళు పెట్టింది కాదు. ఇక్కడ ఏది చేయలేవు. నువ్వు గుర్తుపెట్టుకో. రెండోసారిగా దొంగ పట్టాలని కానీ పెడితే తప్పుగా మాట్లాడితే నీ చరిత్ర మొత్తం బయట పెడతారు. నువ్వు సైకో అయ్యింది, మిగతా వాళ్ళు సైకో అంటావేంది? ఏ రోజున నీ పక్కన ఒక సక్రమ మంచిగా ఒకరు చెప్పుకున్నావా? రాంబాబు గారిని 2 సంవత్సరాలు తీసేసి మీ కులపాటుకి ఇచ్చిండు మార్కెట్ చైర్మన్ బాలచంద్ర గారు. మొదటి నుంచి 5 ఏళ్ల పాటు మా పెద్ద ఆయన ఉంచారు రామచంద్ర మాస్టర్ గారిని. మాకు డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు. 9 మంది కార్పొరేట్లు ఇచ్చారు. 8 మంది మేము గెలిపించుకున్నాం. గ్రంథాలయం ఎదురుగా ఉన్న రోడ్డుకి కౌన్సిల్లో పెట్టారు పేరు. మన యాదవ బజార్ పేరు పెడితే దాన్ని ఇప్పుడు నువ్వు నీ గవర్నమెంట్ అడిగితే నువ్వు అమలు చేయలే. దాన్ని ద్వారకా నగరం పెడితే నువ్వు అమలు చేయాలా? మీ కార్పొరేటర్ కిట్టు ఉన్నాడుగా, కిట్టు పెడితే కిట్టు కూడా సమాధానం చెప్పరా? ఏది నువ్వు చేసిన మంచి పని యాదవులకి ఎక్కడన్నా? రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి నువ్వు. 2012లో నువ్వు వచ్చావు. మా నాయకుడు యూత్ కాంగ్రెస్ కాంచి వచ్చిన నాయకుడు మా నాయకుడు. అట్లాంటి నాయకుడు పెట్టుకొని నువ్వు పొద్దుగులు నిద్రలేస్తే నీకు ఓటం భయం పట్టుకొని పొద్దుగులు నిద్రలేసిన కాంచి మా నాయకుడి మీద అవాకులు చవాకులు పెట్టాడు. ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. మీరు అసలు ఏం చేశారు? ఎలక్షన్లు వస్తేనే యాదవులు గుర్తొస్తారు. మీరు ఏం చేశారు? 2004లో జడా కోటేశ్వరరావు గారికి చైర్మన్ అభ్యర్థి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? పార్టీ లేనప్పుడు ఇచ్చారు. అదే 2001లో ఇవ్వకూడదు. మీరు పార్టీ లేనప్పుడే యాదవులు గుర్తొచ్చారు. మీరు అంతకుమించి ఏమీ చేయలేదు. మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి 2007లో బాపట్ల హనుమంతరావు గారు చైర్మన్ అభ్యర్థి ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ ఇచ్చారు. గ్రంథాలయం చైర్మన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మీరు లాస్ట్ గవర్నమెంట్ దిగేటప్పుడు వై సుబ్బారావు గారు 2 నెలలు ఇచ్చారు. మీరు ఏమి ఇచ్చారు? అంతకుమించి అక్కడ ఉన్న నాయకులు కూడా తెలుసు ఎవరేం చేస్తున్నారు, ఎవరేంది అని అన్నీ తెలుసు. మా నాయకుడు ఏంది, మీ స్థాయి ఆడ, మా స్థాయి ఆడ, మా నాయకుడి స్థాయి ఆడ. పొద్దుగా మా నాయకుడి గురించి మాట్లాడతారు. మీరు అసలు ప్రజలకు అందుబాటులో ఉంటారా? మా నాయకుడికి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ స్పందించి నాయకుడు పనిచేసే తత్వం ఉంది. మీరు పార్టీ ఆఫీస్కి వస్తే, మీ ఇంటికి వస్తే మిమ్మల్ని కలవాలంటే మీకు ఏ కులం అని చెప్పి పంపించే ఘనత మీది. మా నాయకుల గారికి బీసీ ఎస్సీ ఎవరైనా నేరుగా ఇంటికి వెళ్ళి మాట్లాడేది ధైర్యం మాకుంది. మీరు పొద్దుగులు నిద్రలేని కానీ మా బాలినేని శ్రీనివాసరెడ్డి, మా యువనాయకుడు బాలినేని పెద్దనాయుడు గురించి మాట్లాడుతూ ఊరుకునేదే లేదు. దానికి తగ్గ చర్యలు రాబోయే రోజుల్లో మీరు అత్యంత డిజాస్టర్గా ఓడిపోవటం ఖాయం అని సెలవు తీసుకుంటాం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.